హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను CEO అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే పేషెంట్స్ వేరే హాస్పిటల్కి లేకపోతే వేరే డాక్టర్ దగ్గరికి లేకపోతే వేరే చైన్ ఆఫ్ క్లినిక్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్. అదే ఫిడికస్ హోమియోపతి ఎలా దీన్ని రెక్టిఫై చేసింది, ఫిడికస్ హోమియోపతి దగ్గరే మీరు ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి, మీకున్న అడ్వాంటేజెస్ ఏంది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే పర్సనల్ కేర్. మీరు చాలా హాస్పిటల్స్కి వెళ్ళింటారు, లేకపోతే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింటారు. పోయినప్పుడు అంతా అక్కడ కొత్త రిసెప్షనిస్ట్ ఉంటారు, లేకపోతే కొత్త టెలిఫోన్ ఆపరేటర్ ఉంటారు, ఈవెన్ కొత్త డాక్టర్ ఉంటారు. పోయినప్పుడు అంతా మీరు ఒకటే డాక్టర్ ఉండరు. సో డిఫరెంట్ డాక్టర్స్ ఉంటారు. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మీ కేసు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సడన్గా మీరు ఒకరోజు మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఉండరు, కొత్త డాక్టర్ ఉంటారు. కొత్త డాక్టర్కి మీరు మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ డాక్టర్ ఫస్ట్ నుంచి మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట. ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు వెళ్ళిన డాక్టర్ ఉండరు. దానివల్ల ఏమవుతుందంటే మీకు బాగా టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. అదేవిధంగా మీ హెల్త్ అనేది కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది, మీ ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది అనమాట. సో ఫిడికస్ హోమియోపతిలో ఏంటంటే మీరు వెళ్ళినప్పుడంతా కొత్త డాక్టర్ ఉండరు. మా దగ్గర డాక్టర్స్ ఉన్న వాళ్ళు చాలా రోజుల నుంచి ఒకటే డాక్టర్స్ ఉంటారనమాట. అంతేకాకుండా మా దగ్గర ఉన్న స్టాఫ్ కూడా కంటిన్యూస్గా మాతోనే ఉంటారు. మీరు ఆ ఫోన్లో చూసిన వెంటనే మీ హిస్టరీ అంతా మా వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే అంత రీకాల్ చేస్తారనమాట. అంటే అంత అలర్ట్గా ఉంటారు. అందువల్ల ఏమవుతుందంటే మీకు మళ్ళీ ఒకటే చెప్పాల్సిన కేసే మళ్ళీ మళ్ళీ చెప్పి ఫ్రెష్గా మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మీరు ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేశారో అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది. సో బేసిక్గా ఏంటంటే మేము చెప్పేది ఫిడికస్ హోమియోపతిలో యూ విల్ గెట్ పర్సనల్ కేర్. సో మిమ్మల్ని ఒక వస్తువులాగా కాకుండా, లేకపోతే ఒక మెషిన్ లాగా కాకుండా ఒక మనిషిలాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. సో ఆ పర్సనల్ కేర్ అనేది ఫిడికస్ హోమియోపతిలో మీకు దొరుకుతుంది. నెక్స్ట్ ఛాలెంజ్ ఫేస్ చేసేది పేషెంట్స్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్. మీరు వేరే హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే చైనా హోమియోపతి క్లినిక్స్కి వెళ్ళినా మీకు ఏంటంటే మేము 100% క్యూర్ చేస్తాము, ఏదన్నా తగ్గిస్తాము, సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గిస్తాము, అంత ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్తారన్నమాట. కానీ ఫిడికస్ హోమియోపతిలో మీకు ఒక్క ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో మీరు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిన తర్వాత చాయిస్ అనేది మీకే వదిలేస్తాం. మీరు మా దగ్గర తీసుకుంటారా, వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారా అనేది. సో మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తామంటే పేషెంట్ కండిషన్ ని బట్టి, ఆ డిసీజ్ కండిషన్ బట్టి, డిసీజ్ స్టేజ్ ని బట్టి, సో ఎక్కడ ఈ పేషెంట్ కి మంచి జరుగుతుంది అంటే ఆ డైరెక్షన్ మీకు ఇస్తామన్నమాట. అది అలోపతి కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, యునానీ కావచ్చు, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అన్నా కావచ్చు. మీ హెల్త్ అనేది ముఖ్యం. సో మీరు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అంత ముఖ్యం కాదు. సో మీ హెల్త్ కంటే ఇది తక్కువ. సో అందుకేంటంటే మీకు ట్రాన్స్పరెంట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎటువంటి పరిస్థితిలో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ రాదు. ఏదో కొంచెం మెడిసిన్స్ లో వచ్చే కమిషన్ కోసమో, లేకపోతే ఇన్వెస్టిగేషన్ నుంచి వచ్చే కమిషన్ కోసమో, లేకపోతే అన్నెసెసరీగా సర్జరీస్ కి పంపించడము, ఇదంతా ఫిడికస్ హోమియోపతిలో చేయము. ఫిడికస్ హోమియోపతిలో జెన్యూన్ ఇన్ఫర్మేషన్, ట్రాన్స్పరెంట్, మీకు ఏది ఎంత వరకు చెప్పాలో అంతవరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అదే విధంగా డెసిషన్ అనేది మీకే వదిలేస్తాం అనమాట. మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అంతేకాకుండా అన్నెసెసరీగా ప్యాకేజ్ సిస్టమ్ పెట్టి ప్యాకేజీలు తీసుకొని ఏమవుతుందంటే ఒక ఇష్టం లేని మ్యారేజ్ లా ఉంటుంది. ఒక ఇష్టం లేని మ్యారేజ్ లో ఇద్దరు కలిసి ఉండడం ఎంత కష్టం. సో మీరు ప్యాకేజ్ తీసుకుంటే కూడా వదిలి వెళ్ళిపోవాలనుకుంటే అంత కష్టం అవుతుంది. అందుకు మేము ప్యాకేజ్ సిస్టమ్ ఎంకరేజ్ చేయము. ఫిడికస్ హోమియోపతిలో అసలు ప్యాకేజెస్ ఉండవు. కాకపోతే కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారంటే, సార్ మాకు కంపల్సరీ ప్యాకేజ్ కావాలి, ఎందుకంటే మాకు డిస్కౌంట్ దొరుకుతుంది అంటారు. అటువంటి వాళ్ళకి మాత్రం మేము ప్యాకేజ్ ఎంకరేజ్ చేస్తాం తప్పితే వేరే వాళ్ళకి నార్మల్గా ప్యాకేజ్ సిస్టమ్ అనేది ఉండదు. ఎందుకంటే అన్వాంటెడ్ మ్యారేజ్ అనేది ఎంత డిఫికల్ట్, ఎంత అగ్లీగా ఉంటుందో మాకు తెలుసు. అందువల్ల ఏంటంటే ఇటువంటివి ఉండవు అనమాట. ఫిడికస్ హోమియోపతిలో మీకు దొరికే సెకండ్ ఇంపార్టెంట్ ఫెసిలిటీ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్. ఏది చెప్పినా మీకు కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్, లేకపోతే థర్డ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ పేషెంట్స్ ఫేస్ చేసేది ఏంటంటే సక్సెస్ రేట్. వేరే హోమియోపతి డాక్టర్స్ కానీ, వేరే చైన్ ఆఫ్ క్లినిక్స్ కానీ వీళ్ళు ఏం చెప్తారంటే మా దగ్గర 100% సక్సెస్ రేట్ ఉంటుంది, ఏ డిసీజ్ అన్నా మేము క్యూర్ చేస్తాము, ఏ డిసీజ్ మళ్ళీ మీకు రాకుండా చేస్తాము అని చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో సక్సెస్ రేట్ అనేది డిసీజ్కి డిఫరెంట్ అవుతుంది. అదేవిధంగా ఫిడికస్ హోమియోపతిలో కూడా సక్సెస్ రేట్ అనేది డిసీజ్ని బట్టి, డిసీజ్ స్టేజ్ని బట్టి, పేషెంట్ కండిషన్ బట్టి మారుతూ వస్తుంది. కాకపోతే ఫిడికస్ హోమియోపతిలో ఏంటంటే ఏ ఇండివిజువల్ హోమియోపతి డాక్టర్ని తీసుకున్నా, ఏ కార్పొరేట్ హోమియోపతిక్ హాస్పిటల్ తీసుకున్నా, చైన్ ఆఫ్ క్లినిక్స్ తీసుకున్నా, పర్టికులర్ డిసీజ్లో, పర్టికులర్ కండిషన్లో మాకేంటంటే హయ్యెస్ట్ సక్సెస్ రేట్. ఎవరితో కంపేర్ చేసినా ఫిడికస్ హోమియోపతి హ్యాస్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్. దానికి రీజన్స్ ఏంటంటే మెయిన్గా 3 థింగ్స్. ఫస్ట్, మేము జెన్యూన్ మెడిసిన్స్ వాడతాం, హై క్వాలిటీ మెడిసిన్స్ వాడతాం, మెడిసిన్స్లో ఎక్కడ కాంప్రమైజ్ కాం. సో నార్మల్గా ఇంపోర్టెడ్ మెడిసిన్స్ వాడతాం. ఒక్కసారి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశామంటే ఆ మెడిసిన్ పనిచేసి తీరాల్సింది. ఎందుకంటే అంత హై క్వాలిటీ మెడిసిన్ మేము వాడతాం. అందుకు మెడిసిన్ క్వాలిటీలో మేము ఎటువంటి కాంప్రమైజ్ చేయమన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎందుకు మా దగ్గర హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుందంటే మా దగ్గర ఉన్న డాక్టర్స్ హోమియోపతి ఫీల్డ్లోనే టాప్ డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళు హైలీ క్వాలిఫైడ్, హై
హైలీ నాలెడ్జబుల్, హైలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హైలీ ప్యాషనేట్. సో వీళ్ళకు మించిన డాక్టర్స్ మీరు ప్రపంచంలో ఎక్కడ దొరకరు హోమియోపతి ఫీల్డ్లో. ఎందుకంటే మేము డాక్టర్స్ కూడా చాలా హై అమౌంట్స్ పే చేస్తాము. అందుకే మా దగ్గర సక్సెస్ రేట్ కానీ డాక్టర్ రిటెన్షన్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది మీకు వచ్చే అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఎందుకు సక్సెస్ రేట్ హై ఉంటుంది, మా దగ్గర సక్సెస్ రేట్ చాలా హై ఉంటుంది. కాకపోతే ఫీల్డ్లో వేరే డాక్టర్స్ లేకపోతే వేరే ఇండివిజువల్ డాక్టర్స్ లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్స్ లేకపోతే చైన్ ఆఫ్ క్లినిక్స్తో పోలిస్తే మా దగ్గర ఛార్జెస్ అనేవి లైట్గా ఎక్కువ ఉంటాయి. చాలా డ్రాస్టిక్గా ఎక్కువ ఉన్న కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మా దగ్గర చాలా సక్సెస్ రేట్ ఉంటుంది, హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఈ సక్సెస్ రేట్ మెయింటైన్ చేయడానికి మేము హై క్వాలిటీ కాస్ట్లీ మెడిసిన్స్ వాడతాం. మా దగ్గర ఉన్న డాక్టర్స్ కూడా హైలీ పెయిడ్. అందుకు ఈ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మా దగ్గర స్లైట్లీ హై ఛార్జెస్ ఉంటాయి తప్పితే చాలా ఎక్కువగా డ్రాస్టిక్గా చేంజెస్ అనేవి ఉండవన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే ఫిడికస్ హోమియోపతిలో మీకు పర్సనల్ కేర్ దొరుకుతుంది, ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది, హైయెస్ట్ సక్సెస్ రేట్ దొరుకుతుంది. వేరే ఏ ఇండివిజువల్ హోమియోపతిక్ డాక్టర్స్ కానీ లేకపోతే క్లినిక్స్ కానీ లేకపోతే చైన్ ఆఫ్ క్లినిక్స్తో పోలిస్తే మా దగ్గర హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది. సో దట్స్ ద రీజన్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.